ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రెక్కలు విప్పి రేపటి కోసం మనం ఎలా పయనించాలో, రేపటి కోసం అంటే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం మరో కొద్ది రోజుల్లోనే ముగియబోతోంది. నూతన సంవత్సరానికి మనం ఆహ్వానం పలకబోతున్నాం. మరి ఈ సందర్భంలో వచ్చే సంవత్సరంలో ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలో ఒక విహంగ వీక్షణం చూద్దాం. ఏడాది అంటే 365 రోజులు కాదు, 365 అవకాశాలు. వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నవేదో ఇప్పుడే చేసేద్దాం. సాధించాలనుకున్నది కూడా వెంటనే పునాదులు వేసి ప్రారంభిద్దాం. ప్రతి క్షణం తృప్తితో జీవిద్దాం. అలా చెయ్యాలంటే మనకో దిక్సూచి కావాలి. మనల్ని ముందుకు నడిపించే చోదక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, మనం పెట్టుకునే లక్ష్యంలో నుంచి వస్తుంది. దానికోసం మనం చేసే కృషిలో దాగి ఉంటుంది. మనల్ని మనం తెరచి చూసుకుంటే బయటకు వస్తుంది. సాధించినప్పుడు కలిగే తృప్తిలో మనకు కనబడుతుంది. ప్రపంచం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. మరి మనం కూడా మన జీవితం కోసం, మన కుటుంబం కోసం, మన కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం. ఇంటికి బడ్జెట్. దేశానికే కాదు, మన ఇంటికి బడ్జెట్ అవసరమే. ఏట్లో పారేయాల్సి వచ్చినా ఎంచి పారేయమన్నారు పెద్దలు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క వ్రాయండి. ఈ సంవత్సరం సాధించవలసిన లక్ష్యాలేమిటో, వాటికి ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ఆదా చెయ్యాలో ఓ ప్రణాళిక రూపొందించుకోండి. ఆదాయాన్ని మించి ఖర్చు, ఆ మాటే వద్దు. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో, ఏ అవసరం వస్తుందో తెలియదు. ఉన్నట్టుండి అడిగితే ఇచ్చేవారు ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఆదుకోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ మీ వద్ద సదా సిద్ధంగా ఉండాలి. దీనికోసం ప్రతి నెల ఎంతో కొంత పక్కన పెట్టాలి. రిటైర్మెంట్ ఎట్ ది రేట్ ఆఫ్ జాయినింగ్. రిటైర్మెంట్ ప్లాన్ 50 దాటాక ఆలోచించేది కాదు. ఉద్యోగంలో చేరిన మరుక్షణమే దాన్ని గురించి ప్లాన్ చేయాలి. రిటైర్ అయ్యే నాటికి ఎంత మొత్తం ఉండాలో ఆలోచించుకుని చిన్న వయసులోనే సరైన పథకాల్లో మదుపు మొదలు పెడితే ఎక్కువ మొత్తం సమకూరుతుంది. జీవితంలో బీమా ధీమాని ఇస్తుంది. ఆరోగ్య, జీవిత, మోటార్, ఇంటి బీమాలను తక్షణం సరిచూసుకోండి. వయసు మళ్ళిన కొద్దీ బీమా షరతులు మారిపోతుంటాయి. కాబట్టి ఏ వయసులో ఏం చేయాలో ఏజెంట్ను సంప్రదించి అవసరాలకు అనుగుణంగా పాలసీ తీసుకోండి. అవసరానికి అప్పు చేయటంలో తప్పులేదు, కానీ దాని విషయంలో విచక్షణ అవసరం. చాలామంది ఇది గ్రహించరు. బ్యాంకుల నుంచి లోన్ యాప్స్ దాకా ఆ ఊబిలో దించటానికి ప్రయత్నం చేస్తాయి. అత్యవసరమైతే తప్ప అప్పు జోలికి వెళ్ళవద్దు. అది ఎందుకనే విషయంలో స్పష్టత ఉండవలసిందే. సంపద సృష్టి కోసం
పెట్టుబడిగా మాత్రమే అప్పు చేయవచ్చు. అంతేగాని రోజువారీ అవసరాల కోసం చేస్తే ముప్పు తప్పదు. ఈరోజు మనం రేపటి రోజు కోసం పాటించవలసిన కొన్ని ఆర్థిక నియమాలు చూసాం కదండి. వచ్చే ఎపిసోడ్లో మన కుటుంబం కోసం, మన పర్సనల్ అంటే స్వసంతోషం కోసం ఏం చేయాలో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.